త్వరగా నేను ముందుకు వెళ్తాను. మూడవదిగా ఆయన ఏం చేస్తుందంటే మార్కు సువార్త 1:40 చదవండి. ఆయన చేతిలో మూడవదిగా ఏముందో నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. చూడండి, మార్కు సువార్త 40 41 క్షమించండి దయచేసి లైవ్ లో వింటున్న వారు. కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమైన ఆయన నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాను. వెంటనే వాని కుష్ఠరోగం వాడిని విడిచి నాకు ఇష్టమైన ఆయన నువ్వు శుద్ధుడు కమ్మని ఏం చాపాడు అక్కడ చెల్లిమా? చెయ్యి చాపి. దేవుని స్తోత్రం. ఆయన చేతులు ఇప్పుడు ఏముంది దీన్ని బట్టి చెప్పండి. దేవుని స్తోత్రం. మీకు సబ్జెక్ట్ లో ఉన్నారు గట్టిగా చాలు కదా. హల్లెలూయా హల్లెలూయా. మంచిగా అంటున్నారండి, మంచిది. ఆయన చేతిలో మూడవదిగా ఏముందంటే స్వస్థత ఉంది. ఆయన చేతి స్వస్థపరుస్తుంది, ఖచ్చితంగా స్వస్థపరుస్తుంది. కుమారుడా నాకు ఇష్టమేనా ఆయన, నువ్వు బాగుపడటం నాకు ఇష్టమే, నీ రోగం తగ్గడం నాకు ఇష్టమే, నీ బంధువులకి నీ రోగం తగ్గడం నాకు ఇష్టం లేదే, నీకు ఇష్టం వాళ్ళకి ఇష్టం లేదేమో, నీకు ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకా మీరు కృంగిపోవాలని కృంగిపోయే మాటలు చెప్తున్నారేమో, ఒకవేళ ఆ రిపోర్టులు ఖాళీ అయిపోయాయేమో, ఈ డాక్టర్ చేయి విడిచారేమో, అమ్మ ఫోన్ చేసి మీ వాళ్ళకి చెప్పుకోండి అని అంటున్నారేమో, ఇక ఇది తగ్గదు అని చెప్పి నువ్వు కూడా మనము కూడా ముద్ర వేసావేమో మన జీవితంలో. అది నీకు వచ్చిన వ్యాధిని బట్టి లేదా నీకు వచ్చిన బలహీనతను బట్టి అది వచ్చిన దాన్ని బట్టి నీవు కృంగిపోతున్నావేమో. లైవ్ లో వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు నా ప్రభు, మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఈ మాటలు వింటుండగానే నీకు స్వస్థత కలుగుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పకూడదు. ఆయన చెయ్యి స్వస్థపరిచే చెయ్యి. ఆనాడు కుష్ఠరోగి వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగి ఎందుకు దేవుని దగ్గరకు వచ్చేది తెలుసా? ఎవరికి ఇష్టం లేని వాడిగా బ్రతికాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఊరు బయట వెలుపల జీవించాలి, ఎవరు ఇష్టపడేవారు కాదు. ఈ దేవుడు నన్ను ఇష్టపడతాడని చెప్పి తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా, నన్ను బాగు చేస్తావని మొరపెట్టినప్పుడు నా దేవుని హస్తం ఏం చేసింది తెలుసా? చెయ్యి చాపి వాని మీద కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి ఆయన వాడిని ముట్టి స్వస్థత కలుగును గాక అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుష్ఠరోగిని స్వస్థపరచలేదా? శుద్ధుడవును గాక అనగలైనా అవలేదా? ఈ రోజు మనకు వస్తున్న చిన్న చిన్న రోగాలు ఎటువంటి కాళ్ళ కింద దొక్కాలి తెలుసో మీకు? సగం మనకు వచ్చిన దాన్ని బట్టి సగం అమ్మో నాకు అది ఇది అని చెప్పి సగం కృంగిపోతాయి. ఏమి లేదు, దేవుని దెబ్బల్లో ఆయన గాయాల్లో స్వస్థత ఉన్నది. ఆయన గాయాల్లో స్వస్థత పెట్టాడు. ఆయన గాయంలో నుంచి ఆయన చేతుల్లో నుంచి పట్టుకొని నిన్ను నన్ను స్వస్థపరుస్తాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఈరోజు స్వస్థత లేక నువ్వు కుమిలిపోతుంటే నేను చెప్తున్నాను, నా దేవుడు పరమ వైద్యుడే ఉన్నాడు. డాక్టర్లకి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు, ప్రపంచాన్ని కలుగజేసిన దేవుడు నీకోసం నా కోసం దెబ్బలు తిని ఆ దెబ్బలలో ఆ గాయాల్లో స్వస్థత దాచిపెట్టిన నజరేయుడైన యేసయ్య ఆయన. గట్టిగా చెప్పుకుంటాం. ఈరోజు ఎటువంటి స్వస్థత నీకు కావాలి? ఇక్కడ కూర్చున్న వారిలోను ఈ లైవ్ లో వింటున్న ప్రతి అన్నతోనూ ప్రతి అక్కతోనూ నా ప్రభు మాట్లాడుతున్నాడండి. స్వస్థత లేకపోతే ఖచ్చితంగా ఆయన చెయ్యి కిందకి రా, ఖచ్చితంగా స్వస్థతనిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు స్వస్థపరుస్తుంది ఇది మాత్రం మనం మర్చిపోవద్దు. బలిష్టమైన చేతుల కిందకి ఎట్లా రావాలి? గర్వీలై గర్వాంధులై మంచి సూటు బూటు వేసుకొని, నేను అంటున్నా సూటు బూటు వేసుకొని చర్చికి రావద్దు అంటలా. సూటు బూటు వేసుకున్నా తగ్గింపు జీవితం లేకపోతే ఎందుకు తమ్ముడా? కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఓ దేవుడు ఉన్నాడని దేవుని గౌరవించకుండా దేవుని పట్ల దేవుని మనసు లేకపోతే నీకు నాకు ఎలా వస్తుంది స్వస్థత? ఆయన బలిష్టమైన చేతుల కిందకి దీని మనసుకులే వచ్చినప్పుడు మూడోదిగా ఆయన చెయ్యి స్వస్థపరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4